దేవుని పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఈ నూతన దినం యొక్క శుభము. నీతిమంతుడు అనగా మంచివాడు, న్యాయమును ప్రేమించువాడు, దేవునికి భయపడువాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు నీతిమంతుడు. భక్తిహీనుడు అనగా చెడ్డవాడు, చెడు కార్యములంటే ఇష్టపడేవాడు, దేవునికి భయపడనివాడు భక్తిహీనుడు. సామెతలు 12:26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. నీతిమంతుడైన వ్యక్తి తన పొరుగువానికి దారి చూపే వ్యక్తిగా ఉంటాడు. తను ఏ దారిలో అయితే నడుస్తున్నాడో, తను ఏ మార్గంలో అయితే ఉంటున్నాడో, ఏ మార్గం గుండా తను వెళ్తున్నాడో దాన్ని నేర్పించి దానిలో నడిపించేవాడిగా ఉంటాడు నీతిమంతుడు. దారి చూపే మనిషిగా ఉంటాడు, మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు, నీతి మార్గంలో నడిపించే వ్యక్తిగా ఉంటాడు. ఎదుటి వ్యక్తికి, పొరుగువానికి మేలు చేసే వ్యక్తిగా తను ఉంటాడు నీతిమంతుడైన వ్యక్తి. అదే మరి భక్తిహీనుల ప్రవర్తన ఏం చేస్తుంది? వారి ప్రవర్తన వారి దారి తప్పించును. ఎదుటి వ్యక్తిని దారి తప్పించేదే భక్తిహీనులు చేసే మరి ప్రవర్తన. వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, భక్తిహీనుల ప్రవర్తన దారి తప్పించే ప్రవర్తనగా ఉంటుంది. సామెతలు 13:5 నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము అంటున్నాడు. నీతిమంతునికి అబద్ధము అంటే ఇష్టం లేదు, అబద్ధపు మాటలు ఇష్టం లేదు, కళ్ళ మాటలు ఇష్టం లేదు, వాటిని అసహ్యించుకునే వ్యక్తిగా ఉంటాడు. అదే నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. అదే భక్తిహీనుడు నిందించు అవమానపరచు. భక్తిహీనులు నిందిస్తుంటారు, మనుషులను నిందించేవారిగా ఉంటారు, పొరుగువారిని నిందించేవారు. నిందించడం మాత్రం కాకుండా అవమానపరిచే మనుషులుగా ఈ భక్తిహీనులు ఉంటారు. ఎందుకంటే వారికి దేవుడు అంటే భయము, భక్తి లేదు. నీతిమంతున వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోను. సామెతలు 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతులకు ఒక వెలుగు ఉంటుంది, వెలుగు మార్గంలో వారు ఉంటారు, వెలుగు జీవితాలను వారు కలిగి ఉంటారు. కాబట్టి వారి వెలుగు తేజరిల్లుతుంది, అంతకంతకు అది తేజరిల్లుతుంది, అది స్ప్రెడ్ అవుతుంది, తేజరిల్లిపోతుంది. కానీ భక్తిహీనులకు ఉన్న దీపం, వెలుగు చాలా పెద్దది, దీపము చిన్నది. ఆ దీపము అంత మాత్రమే, అది మరి ఏ మాత్రము పనికి రాకుండా అది ఆరిపోతుంది, వారి దీపము ఆరిపోతుంది. నీతిమంతులకు భక్తిహీనులకు ఉన్న తేడా, నీతిమంతులకు ఉన్న ఆశీర్వాదం చూడండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లు, వారు అనేకులకు దారి చూపేవారిగా ఉంటారు. కానీ భక్తిహీనుల దీపము గాలిలో ఆరిపోయే విధంగా ఉంటుంది. ఈ దినమంతగా దేవుడు తన కృపలో భద్రపరిచి నీతిమంతులుగా మనం ఉండి మరి వెలుగు తేజరిల్లే జీవితాలు మనం కలిగి ఉంటకు దేవుడు తన సహాయాన్ని మనకు దయచేస్తూ ఈ రోజంతా తన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి మనల్ని నడిపించుగాక. ఆమేన్.